మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. సెప్టెంబర్ 14 నుండి మనకి ఈ శుక్రుడు అలాగే కేతుల యొక్క కలయిక అనేది యుతి అనేది జరగబోతోంది. శుక్రుడు సెప్టెంబర్ 14న మనకి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. ఈ ప్రవేశం వల్ల ఈ యొక్క కేతువు మరియు శుక్రుడు కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోబోయే ముందర అసలు శుక్రుడు కేతువు అంటే ఎటువంటి స్వభావం ఎలా ఉంటుంది అని చూసుకున్నప్పుడు శుక్రుడు కంఫర్ట్ని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు లగ్జరీ లైఫ్ అంటే కార్లు లేకపోతే ఏవైనా మనకి ఈ ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు కొనుక్కోవడము, వస్త్రాలు, ధనప్రాప్తి, అలాగే ఆభరణాలు, ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వివాహము, వైవాహిక జీవితము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా శుక్రుడి కారకాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ కోరికలు వస్తూ ఉండడం, అంటే ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక పుట్టడం, అంటే ఏదైనా సరే నిరంతరము కూడా సౌఖ్యాన్ని కోరుకుంటాడు శుక్రుడు. అయితే దీనికి మనకి ఏదైతే శుక్రుడు కోరుకుంటారో దానికి పూర్తి విరుద్ధంగా ఉండడం ఉంటుంది కేతువుది. కేతువు ఆధ్యాత్మిక కారకుడు, అంటే ఆధ్యాత్మిక చింతన, గురువుల్ని కలుసుకోవడం, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఎప్పుడు ఏదో ఒక భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండడం, లేదా మనకి ఈ గ్రంథ పఠనాలు అంటే పురాణాలకు సంబంధించినవి, వాటికి సంబంధించి గ్రంథ పురాణాలు పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని పఠనం చేయడం, లేదా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భగవంతుడికి సేవ చేయడము, లేకపోతే సమాజంలో ఎవరైతే ఉన్నత వ్యక్తులు అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం, గురువుల్ని కలుసుకోవడం, కొత్త విద్యలు అంటే ఆధ్యాత్మిక పరంగా ఎదగడానికి, భగవంతుడిని చేరడానికి కొన్ని విద్యలు నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కేతువు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కేతువు మనకి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక అనుభవించేసి జీవితాన్ని ఇంకా వైరాగ్య స్థితికి వచ్చి నాకేం అవసరం లేదు అని అనుకునే స్థాయిలో ఎవరైతే ఉంటారో ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. అంటే ఒక వ్యాపారవేత్త ఉంటే ఎక్కువ లాభాలను ఆశించకుండా వ్యాపారం చేయడము, లేకపోతే ఏదైనా గొడవలు లేకపోతే ఏమేమి ఉన్నా కూడా ప్రతిదాన్ని కూడా కొంత వదిలేయడం, అంటే పైన భగవంతుడే చూసుకుంటాడులే అనే విధంగా వదిలేయడం, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కేతువుకు సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు మరి వీళ్ళు ఈ రెండు కారకత్వాలు కానీ వీళ్ళిద్దరివి చూసుకుంటే పూర్తి విరుద్ధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఈ రెండు విరుద్ధమైన గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు, అందులో సింహరాశిలో చేరినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని, అలాగే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ శుక్రకేతుల యొక్క కలయిక అనేది కొంత సమాజపరంగా కానీ ఇంట్లో పరంగా కానీ చిన్న సమస్యలు అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే చేసే పనుల్లో వల్ల కావచ్చు, ఆలోచనలో కావచ్చు, లేకపోతే మనం ఇచ్చే సలహాల వల్ల కావచ్చు, లేదా ఆ టైం దాటిపోవడం వల్ల చేయడం వల్ల కావచ్చు, ఏదైనా సరే కొంత ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సంతానపరమైన చిన్న ఇబ్బందులు కూడా చోటు చేసుకోవడం అనేది ఇక్కడ కనబడుతోంది. అయితే ఇక్కడ కేతువు శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా అంటే ఈ శుక్రుడు వెళ్ళిపోయే ముందు ఆ శత్రువులను తొలగించేసి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా అపవాదులు పడినా, అపకీర్తి పడినా, లేదా ఏదైనా చెయ్యకూడని పనిని చేసినా లేదా చెయ్యకపోయినా నిందలపడినా, ఇవన్నీ కూడా ఈ శుక్రుడు వెళ్ళిపోతూ ఈ నెల రోజుల సమయంలో అవన్నీ కూడా నిర్ధారించి తీసుకువెళ్ళడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కాస్త బుద్ధి, ఏదైతే మాట్లాడే బుద్ధి ఉంటుందో అది పనిచేయడం అనేది జరుగుతుంది. తద్వారా శత్రునాశనం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాలు ఈ యొక్క షష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రకేతువులు సంచారం చేయడం ద్వారా మనకి లభించడం అనేది కనబడుతుంది. అలాగే సౌఖ్యము, ముఖ్యంగా కుటుంబమైన వాతావరణం అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మనకి పూర్తి స్థాయిలో పొందడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే శత్రువులు మిత్రులు అవ్వడము, కొంతకాలము ఏవైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగడము,
అన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా, ముఖ్యంగా విద్యార్థులు అయితే ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దవాళ్ళైన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. లేదా మీకు నచ్చిన అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత కావచ్చు, గౌరీ కావచ్చు, ఎవరైనా సరే ప్రతిరోజు మాత్రం ఇక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన అనేది, దాంతోపాటుగా లక్ష్మీ ఆరాధన కూడా చాలా అవసరం. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, అలాగే జాతి రత్నాల కోసం కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.